హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, ఈరోజు మనం బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ నేను కటింగ్లో బ్యాక్ డాట్స్ గురించి ఏవి చెప్పలేగా, ఇప్పుడైతే స్టిచ్చింగ్లో చూడండి చెప్తున్నాను. మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ షోల్డర్ ఉంది కదా, షోల్డర్ ఇలా షోల్డర్కి అయితే సెంటర్గా మనం కింది నుంచి ఒక 3 ఇంచెస్ వెడల్పు వరకు అయితే లైన్ అయితే గీసుకోవాలి. చూడండి, 1 2 3 ఏ డేట్ అయినా సరే 3 ఇంచెస్ వరకు కుట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, మీరు కావాలంటే ఆది బ్లౌజు ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ను కూడా డాట్ పొడవు ఎంత ఉందో మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ వరకు అయితే ఖర్చులకు వదిలేసినాం కదా, ఈ 1/2 ఇంచ్ నుంచి అయితే మీరు పెట్టుకోండి. చూడండి, ఇది కూడా అంత ఈ నుంచి ఇడికి 3 ఇంచెస్ వరకు అయితే ఉంది. అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ 3 ఇంచెస్ తీసుకుందాం. 3 ఇంచెస్ వరకు సేమ్ అంతే, షోల్డర్కి సగానికి సగానికి స్కేల్ పెట్టుకొని కింది నుంచి 3 ఇంచెస్ వరకు అయితే ఒక లైన్ అయితే తీసుకోండి, స్ట్రైట్ లైన్. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు, ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు, అండ్ ఇటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. మీరు టేప్ ఉంటే టేపు, స్కేల్ ఉంటే స్కేల్ తోటి ఇలా 1/2 ఇంచు, ఇటు సైడ్ 1/2 ఇంచు, అండ్ ఇటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు పెట్టుకొని సేమ్ ఇక్కడ కూడా ఇటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఇలా క్రాస్గా లైన్ అయితే గీసుకోండి. ఇలా క్రాస్గా గీసుకోండి. ఇలా క్రాస్గా గీసుకున్నారు కదా, చూడండి ఇప్పుడు మనం ఎలా అయితే గీసుకున్నామో అలా అయితే మనం కుట్టుకుందాం. చూడండి, ఇలా షోల్డర్కి సగానికి ఫోల్డ్ వేసేసి సగానికి ఫోల్డ్ వేసుకున్నాం కదా, ఇలా 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా. ఇక్కడ ఎక్కువ తక్కువ పెట్టుకోకుండా 1/2 ఇంచ్ పెట్టుకుంటే మీరు కరెక్ట్ బ్యాక్ నెక్ సరిగ్గా కూర్చుంటుంది అన్నట్టు, వెమ్ముడతలు అలాంటివి ఏం రాకుండా లేవ్వకుండా కరెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. 1/2 ఇంచ్ ఖచ్చితంగా పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి. చూడండి, మనం స్టార్ట్ చేసుకుందాం స్టిచ్చింగ్. ఇలా షోల్డర్కి సగానికి ఫోల్డ్ వేసుకున్నాం కదా, సేమ్ ఇలా అయితే పెట్టుకున్నాము నేను చెప్తున్నాను. ఇలా మంచి పట్టుకొని ఇక్కడ దాకా మనం ఎక్కడైతే పెట్టుకున్నామో అది దాకైతే కుట్టుకోవాలి. చూడండి, ఇలా లాస్ట్కి వచ్చినాక ఇక్కడైతే రఫ్ వేసుకోవాలి. రఫ్ వేసుకోకపోతే ఏంటంటే మనకు కుట్లు ఊడిపోవడం కానీ, మనం బ్లౌజ్ కొంచెం టైట్ ఉన్నా ఊడిపోవడం అలాంటివి జరుగుతాయి. అందుకే ఇక్కడ ఖచ్చితంగా మనం రఫ్ వేసుకోవాలి. చూడండి, నేను మీకు మళ్ళీ చూపించడానికి సెకండ్ సారి అయితే రఫ్ వేస్తాను. ఫస్ట్ చేయలేదు, సెకండ్ సారి అయితే రఫ్ వేస్తాను. చూడండి, ఇలా రఫ్ వేసుకోవడం వల్ల మనకు కుట్ట అనేది ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. చూసారుగా మనకు ఫినిషింగ్ అనేది ఎంత బాగుందో. ఇక్కడ మనకు కుట్లు ఇవ్వడం కానీ అలాంటివి ఏం జరగకుండా మంచి ఇలా నీట్గా అయితే ఉంటుంది. సేమ్ ఇలాగే ఈ డాట్ కూడా స్టిచ్చింగ్ వేసుకుందాం. 2 డాట్స్ స్టిచ్చింగ్ అయితే అయిపోయినాయి. ఈ స్టిచ్చింగ్ తర్వాత చూడండి, స్టిచ్చింగ్ ఈ బ్యాక్ బెల్ట్, మనం బ్యాక్ బెల్ట్ కోసం ఇలా ఒక స్ట్రైట్ పీస్ అయితే కట్ చేసుకున్నాక ఈ స్ట్రైట్ పీస్ని ఇలా ఒకవైపు మలిపి అయితే కుట్టుకోవాలి. సో నేను ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా ఇలా ఒకవైపు అయితే మలిపి కుట్టుకున్నాం. ఒకవైపు అయితే మలిపి కుట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం బ్లౌజ్ పీస్కి ఎక్కడైతే మనం 1/2 ఇంచ్ ఖర్చుల కోసం అయితే పెట్టుకున్నాం కదా, ఇలా డ్రా చేసుకున్నాం కదా, ఎక్కడైతే అలా డ్రా చేసుకున్నామో చూడండి, ఇలా డ్రా చేసుకున్న దగ్గర మనం దీన్ని పెట్టి మనం కుట్టుకోవాలి మీది నుంచి. చూడండి, మనం ఈ డాట్స్ మనం ఉల్టా సీదా మీరు చూసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు. మనం ఇవి చూడండి, ఇవి ఇలాంటి చూసుకొని దీని మీద ఇది పెట్టేసుకొని ఇలా 1/2 ఇంచ్ మనం ఖర్చులకు పెట్టుకున్నాక ఆడికెళ్ళి మనం ఇలా కుట్టుకోవాలి. ఇలా మీదకెళ్ళి కుట్టుకున్నాం, స్ట్రైట్గా కుట్టుకోండి. మనం పాదం ఎటు జరగకుండా అలాగే ఉంటుంది. మీరే క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ సరిగ్గా కుట్టుకోవాలి. చూడండి, ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ చూడండి, స్టిచ్చింగ్ అయితే ఇక్కడ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఇలా మలిపి చూడండి ఇలా అనుకొని ఇప్పుడు దీని మీదకి వెళ్ళి ఒక స్టిచ్చింగ్ వేసామంటే మనం రివర్స్ మలపడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా మీదకి వెళ్ళి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. కుట్టు
వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మర్చుకోవడానికి మనకి ఈజీ ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ మనం చేతితో అయితే పంపకాలు పోసుకోవాలి దీనికి. ఇప్పుడు ఇది ఎటు జరగకుండా అలా ఉండడానికి దీని మీదకి వెళ్ళి అయితే మనం లూజ్ కుట్టు అయితే వేసుకుందాం. కుట్టు 5 నెంబర్ లాస్ట్ 5 నెంబర్కి అయితే అడ్జస్ట్ చేసుకొని అప్పుడు మీరు దీనికి లూజ్ కుట్టు విప్పడానికి ఈజీగా ఉండేలా మీరైతే వేసుకొని ఇలా ఒక కుట్టు అయితే వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకున్నాం కదా, అయిపోయింది. చాలా ఈజీ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అని. చూడండి ఇది మనం చేతి పంపకాలు అయితే పోసుకుంటాం. మనం చేతి పంపకాలు పోసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్టు ఉంటుంది కదా, లూజ్ కుట్టు నిప్పేస్తే సరిపోతుంది. ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్లో అన్ని స్టిచ్చింగ్ వీడియోస్ అయితే వస్తాయి, అండ్ కుకింగ్ వీడియోస్ ఉంటాయి, అండ్ హోల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఏదైనా సరే మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఉంటుంది. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇదండి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్, చూసారు కదా.